అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమావాస్య, పౌర్ణమి ఎప్పటి నుంచి మొదలయ్యాయి? చంద్రుడికి భార్యల పట్ల పక్షపాతం, నిర్లక్ష్యం వైఖరే కారణమా? భారతీయ సంస్కృతిలో, హిందూ గ్రంథాలలో చంద్రుడు కేవలం ఒక ఖగోళ వస్తువు లేదా ఉపగ్రహం మాత్రమే కాదు, చంద్రదేవుడు కూడా. చంద్రుని చల్లదనం, దశలు, సౌందర్యం శతాబ్దాలుగా పురాణాలలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. చంద్రునికి సంబంధించిన అత్యంత ప్రాచుర్యం పొందిన కథ ఆమె వివాహం. దక్ష మహారాజు శాపం, శివుని ద్వారా ఆమెకు లభించిన మోక్షం. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క మానసిక కుమారుడైన దక్ష ప్రజాపతికి చాలామంది కుమార్తెలు ఉన్నారు. వారిలో 27 అత్యంత అందమైన వారు, సద్గుణవంతులు, విద్యావంతులు. వారి వివాహ సమయం వచ్చినప్పుడు దక్షుడు వారిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. జ్యోతిష్య శాస్త్రంలో మనకు తెలిసిన 27 నక్షత్రాలు అశ్విని నుంచి రేవతి వరకు ఈ దక్షరాజు కుమార్తెలే. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, అర్ధ, పునర్వసు, పుష్య, అశ్లేష, మాఘ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢాన్, పూర్వభద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి. పక్షపాతం మరియు దక్షుని శాపం. వారి వివాహ సమయంలో దక్ష ప్రజాపతి చంద్రునిపై ఒక తప్పనిసరి శతు విధించాడు. అతను తన 27 మంది భార్యల్ని సమానంగా చూడాలని, వారందరికీ సమానమైన ప్రేమ, గౌరవం చూపించాలని. అయితే వివాహం తర్వాత చంద్రుడు తన భార్యలలో ఒకరైన రోహిణి సౌందర్యానికి ముగ్ధుడై తన సమయాన్ని ఎక్కువగా ఆమెతోనే గడపడం ప్రారంభించాడు. మిగిలిన 26 మంది భార్యలు తాము నిర్లక్ష్యానికి గురయ్యామని భావించి తీవ్రంగా దుఃఖించారు. ఈ విషయం తెలుసుకున్న దక్ష మహారాజు చంద్రుడికి నచ్చజెప్పడానికి పదే పదే ప్రయత్నించాడు. అయినప్పటికీ చంద్రుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు తీవ్రమైన ఆగ్రహానికి గురైన దక్ష మహారాజు చంద్రుడిని క్షయరోగం అనే శాపాన్ని ఇచ్చాడు. కృష్ణపక్షం అండ్ శుక్లపక్షాల పెరుగుదల. ఆ శాపం ఫలితంగా చంద్రుడి ప్రకాశం, మరింత తేజస్సు రోజు రోజుకు క్షీణించాయి. అతని శరీరం క్షీణించడం ప్రారంభించింది. విశ్వమంతటా చీకటిని, నిరాశను కమ్మేసేలా చేసింది. దీంతో కృష్ణపక్షం ప్రారంభమైంది. ఈ పక్షంలో చంద్రుడు రోజు రోజుకు చిన్నగా అవుతాడు. చంద్రుడు అంతరించిపోయే దశలో ఉన్నప్పుడు భయపడి బ్రహ్మను శరణు కోరాడు. ఈ సంక్షోభం నుంచి శివుడు మాత్రమే రక్షించగలడని బ్రహ్మ సలహా ఇచ్చాడు. చంద్రుడు ప్రస్తుత సోమనాథ్లో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తీవ్రమైన తపస్సు చేశాడు. చంద్రుని భక్తికి సంతోషించిన మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దక్షుని శాపం పూర్తిగా తొలగకపోవడంతో శివుడు ఒక మధ్య మార్గాన్ని కనుగొన్నాడు. ఆయన చంద్రుడిని తన జటాజూటంలో పట్టుకున్నాడు. చంద్రుడు శివునిపై తలపై నిలవగానే తాను తేజస్సు నెమ్మదిగా తిరిగి రావడం ప్రారంభమైంది. శుక్లపక్షం. చంద్రుని ప్రకాశం పెరిగి అది పౌర్ణమి వైపు సాగే సమయం. కృష్ణపక్షం. దక్షుని శాపం కారణంగా అవి క్రమంగా క్షీణించే కాలం. చంద్రుని ధరించిన కారణంగానే శివుడికి చంద్రశేఖర్ అని కూడా పిలుస్తారు. అహంకారం, దురభిప్రాయాలు వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తాయని, కానీ నిజమైన భక్తి ఎంతటి అతిపెద్ద సంక్షోభాలనైనా నివారించగలదని ఈ కథ బోధిస్తుంది. మహాదేవుడి అనుగ్రహానికి ప్రతీక అయిన పౌర్ణమి రోజున చంద్రుడిని పూజిస్తారు. కథ సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.